పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న మెడికల్ హాస్పిటల్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టార్ట్ అయిందో కన్స్ట్రక్షన్ D+1 ఇది మీరు చూస్తున్నారు. బేస్మెంట్ లెవెల్లో కూడా నిర్మాణం చేస్తున్నారు. పక్క బిల్డింగ్లో ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా మనం ఇప్పుడు వెళ్దాము. మంత్రి సవిత ఒక మంత్రి స్థానంలో ఉంటూ కూడా అబద్ధం చెప్పడము నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వెంటనే అంటే ఈమెకి పచ్చరోగం ఉందో లేదంటే హాఫ్ నాలెడ్జ్ ఉందో లేదంటే ఏదైనా తేనెలు పుట్టినాయో ఏమైనా పిచ్చి ఎక్కువైందో ఈమెకు అసలు ఎవరికి తెలియదు. లేదంటే దద్దమ్మనో ఆమె చెప్పు అసలు మాకెవరికి కూడా తెలియడం లేదు. పెనుగొండ ప్రజలు అయితే అందరికీ కూడా రోడ్లో పోయే వాళ్ళందరికీ కూడా ఈ బేస్మెంట్ కానీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ అందరికి కనబడతా ఉంది. ఆమెకు అసలు కనబడతలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసినా ఏదైనా హాస్పిటల్స్ అనౌన్స్ చేసినా కూడా 100% న్యాయం చేసే విధంగా మనం పని చేసినాం. ఈరోజు వాళ్ళు అరకొరక ఇస్తున్నారు సంక్షేమ పథకాలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినది అరకొరకని చూపించిపోయి ఈరోజు ఆమెనే హాస్యాస్పదం పాలైంది. ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారు. నిన్నే ఆమె ఇక్కడికి వచ్చి ఒక వీడియో చూపించి ఇన్కంప్లీటెడ్ అయిన ఒక ప్లింతులు బీమ్లు ఫౌండేషన్ అని చూపించి ఇదే ఒక ప్రగతి అని ఆమె చెప్పింది కదా. నిజాలందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఈరోజు సవిత నువ్వు ఏదైనా ఎక్కడైనా ఒక డేటు ప్లేసు టైము చెప్పు. ఇక్కడే ఈ మెడికల్ హాస్పిటల్లో నీకు నచ్చిన డేట్ చెప్పు, నచ్చిన టైం చెప్పు, మేము వస్తాం. నిన్ను ఫస్ట్ ఫ్లోర్ నుంచి నూపుతాము. నువ్వు దుముకు ఇక్కడి నుంచి. కుట్లు పడతావా లేదో ఒకసారి చూడు. కుట్టు పడింది అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినది సత్యమైన అర్థము. రా ఒకసారి ఇక్కడి నుంచి వచ్చి నువ్వు దుముకు. ఒకసారి నీ కుట్లు పడితే ఇవన్నీ నిజం అని తెలుస్తుంది. ఈ ఒక ఛాలెంజ్కి నువ్వు యాక్సెప్ట్ అయ్యి నువ్వు రావాలి. ఏదో నువ్వు 2-3 ఇద్దరు ముగ్గురు వేసుకొని వచ్చి ఏదో నువ్వు చూపించి నువ్వు శభాష్ అని ఎవరో అంటారంటే నిన్ను గుడ్డిది అంటారో, నేను హాఫ్ నాలెడ్జ్ సవిత అంటారు. అంటే మా పెనుగొండ ప్రజలందరికీ కూడా తెలుసు ఈమె గురించి. ఈరోజు ఈ అబద్ధం చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా హాఫ్ నాలెడ్జ్ మంత్రి ఎవరైనా ఉండారు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 1 మార్క్ అంటే అది పెనుగొండ ఎమ్మెల్యే సవితమ్మ గారు అని పిల్లలందరూ కూడా రాసే స్థాయికి నువ్వు ఈరోజు దిగిచినారు. నీది ఒక బ్రతుకా అని ఈరోజు అడుగుతున్నాం. ఇది మనం ఇప్పుడు ఎక్కుతా ఉండేది కూడా ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతున్నాం. చూడండి ఇది లైవ్లో ఉంది అండ్ మీరందరూ కూడా లైవ్లో చూస్తున్నారు. మేము మా క్యాడర్ మా లీడర్స్ అందరూ కూడా ఈరోజు కొంతమంది ఇంటలెక్చువల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు ఎక్కుతున్నారు. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చూపించలేకపోయింది సవితమ్మ అని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకు చూపించలేదు మరి? చూడండి ఇది మడక్సిరా ఈ రోడ్డు, మడక్సిరా కనెక్ట్ అయ్యే ఈ రోడ్డు కూడా మీరు చూపిస్తున్నాం. అంటే మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాం. ఈరోజు విత్ ప్రూఫ్ చూపిస్తున్నాం. మడక్సిరా పోయే రోడ్డు పక్కనే ఒక స్టేట్ హైవే పక్కనే ఒక మెడికల్ హాస్పిటల్ నిర్మాణం అయింది. మేమంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. స్టెప్స్ ఉంది చూడండి. సెకండ్ ఫ్లోర్ పోయే స్టెప్స్ కూడా ఉంది. చూడండి ఇది సెకండ్ ఫ్లోర్కి ఎక్కే ఒక స్టెప్స్ కూడా రెడీ అయ్యి సెప్టెంబర్ 4వ తారీఖు ఎప్పుడైతే ఈ ఒక అంటే సెప్టెంబర్ వరకు కానీ ముమ్మరంగా అయితే జరిగింది. ఈ గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే మళ్ళీ వాళ్ళే ఒక జియో ఇస్తారు. ఇచ్చి ఈ ఒక్క వర్క్స్ అన్నీ కూడా స్టాప్ చేయాలని జియో ఇచ్చినారు. కాబట్టి దాని మేరకు ఈ ప్రభుత్వం వచ్చి ఇది నిలుపుతున్నారు. ఇది ఎందుకు నిలబడి ఎక్కడైతే వర్క్ జరగలేదో లిఫ్ట్ బాత్రూమ్స్ రూమ్స్ ఎక్కడైతే ఉందో ఆ ఒక్క ప్లాన్ని చూపించి ఏది జరగలేదు అని చెప్పింది సవితమ్మ. అక్కడ ఉంది చూడండి. మెయింటెనెన్స్ విభాగం చూపించి ఏది చేయలేదని చెప్పింది. ఇది మొత్తము హాస్పిటల్ ప్లాన్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనము. కన్స్ట్రక్షన్స్ ఎంత ముమ్మరంగా జరిగింది మన హయాంలో. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దీన్ని ఆపేసి ఒక జియో ఇచ్చిన తర్వాత ఇది ఆపేసినారు. మొత్తము
ఈరోజు మీరు చూస్తుంటే స్లాబ్ ఏరియా అనేది ఒక 5 ఎకరాల నిర్మాణం అయింది. చూడండి, స్లాబ్ ఏరియా అనేది 5 ఎకరాల్లో నిర్మాణం అయింది. కన్స్ట్రక్షన్ అవుట్ ఆఫ్ 68 ఎకర్స్ 5 ఎకర్స్ ఈ స్లాబ్ ఏరియా మనకి కనబడతా ఉంది. చూడండి, ఇదంతా కూడా 5 ఎకరాల కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. మళ్ళా సవితమ్మకు మాత్రం ఇది కనబడలేదంటే ఇంకా డిక్షనరీలో పదజాలం ఉండదు. మంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకో, మంచి పని చేస్తూ కాపాడుకో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని నువ్వు ఆపేయాలి, తప్పు పట్టాలి, అబద్ధం చెప్పాలి. అబద్ధంకైతే నువ్వు ఫేమస్, కేర్ ఆఫ్ అబద్ధం అడ్రస్సే నువ్వు. అయితే కనిపించేదాన్ని కూడా లేదు అని అబద్ధం చెప్పే విధంగా నువ్వు ఈరోజు ఉన్నావంటే నిజంగా జనాలందరూ నేను ఇచ్చిగొడుతున్నారు. పెనుగొండ ప్రజలు సత్యసాయి జిల్లాకున్న వచ్చి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు ఆపుతున్నావంటే సవిత నిజంగా ప్రజలందరూ కూడా నిన్ను ఇచ్చిగొడుతున్నారు. దిగాడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పోదాం. సవిత స్విమ్మింగ్ పూల్ ఇది నిర్మాణం అయిన వెంటనే సవిత స్విమ్మింగ్ పూల్ అని పేరు ఏ పక్క